హే గాయ్స్, దిస్ ఈజ్ భవానీ అగైన్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈరోజు అయితే నేను మీకు రోస్టెడ్ బ్రౌన్ చనాతో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీని ప్లేస్లో మనము పీనట్స్ కూడా తీసుకోవచ్చు, బట్ నా దగ్గర పీనట్స్ అవైలబుల్ లేవు కాబట్టి నేను తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం మనం ఆల్మండ్స్, క్యాష్యూస్ అన్నీ వేసేసుకొని కంప్లీట్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిసేపు మనం పక్కన పెట్టేసుకోవాలి, చల్లారాలన్నమాట. మనం మిక్సీలోకి వేసుకోవాలి కాబట్టి ఇది కంప్లీట్గా చల్లారాలి. నెక్స్ట్ మనం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని ఇవంతా అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా పౌడర్ లాగా మనం చేసేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ని మనము అందులోకి మిక్స్ చేసేసుకోవాలి కాబట్టి మనం పౌడర్ లాగా చేసేసుకోవాలి. నేను చూపించిన విధంగా అయితే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది నా రిక్వెస్ట్. అలాగే మీకు నేను గివ్ అవే ఇవ్వబోతున్నాను, సో అందుకోసం ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసేసుకోండి. ఇక్కడైతే నేను 250 ml ఆఫ్ మిల్క్ అయితే తీసేసుకున్నాను. చిన్న మిల్క్ ప్యాక్ సరిపోతుంది, దానికి కొంచెం వాటర్ యాడ్ చేసేసాను అనమాట. ఎందుకంటే మిల్క్ బాయిల్ అయ్యి మళ్ళీ సేమ్ 250 mlలోకి రావడం కోసం నేను అలా చేశాను. కంప్లీట్గా మనం ప్యూర్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకోకూడదు. ఇలా చేసుకున్న తర్వాత మనం మిల్క్ అయితే బాయిల్ అయిపోతుంది. మిల్క్ బాయిల్ అయిన తర్వాత మనము ఆ పౌడర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. నేను చూపించిన విధంగా వీడియోలో చూసేయండి, అది ఫాలో అవ్వండి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఐస్ క్రీమ్లో కస్టర్డ్ పౌడర్ అనేది ఒక ఇంపార్టెంట్ అన్నమాట. బట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, వేసుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే మనం ఈ మిక్స్డ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి అదంతా నీడని ఏం లేదు. బట్ కస్టర్డ్ పౌడర్ ఏంటంటే మనకు థిక్నెస్ అనేది బాగా వచ్చేస్తుంది అనమాట, గట్టిగా అయిపోతుంది. సో అందుకోసం కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఫ్లేవర్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఆ కస్టర్డ్ మిక్స్ని మనము ఆ మిల్క్ ఆ మిక్చర్కి అయితే యాడ్ చేసేసుకొని కంప్లీట్గా లంప్స్ లేకుండా మళ్ళీ మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అది మనము కొంచెం బాయిల్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ పౌడర్ అనేది బాయిల్ అయితే బాగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ కూడా మంచిగా అనిపిస్తుంది. నేను ఒక 3/4 కప్ షుగర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. షుగర్ కూడా మనం డిపెండ్స్, మనం ఎంత తినాలనుకుంటున్నామో అంత యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసేసుకొని మళ్ళీ బాయిల్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా లంప్స్ ఉన్నా, ఉండల్లాగా ఫామ్ అయినా కూడా మనకు అదంతా కంప్లీట్గా బ్లెండ్ అయిపోతుంది. మిక్సీలో వేసేసుకొని బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూపించిన విధంగా అయితే చేసేయండి. చూడండి, నేనైతే చాలాసేపు బాయిల్ చేసేసాను. ఎందుకంటే మనకు అది బాగా టైట్ అయిపోవాలి, దగ్గరికి వచ్చేయాలన్నమాట. అలా అయితే మనకు ఆ థిక్నెస్ అనేది వచ్చేస్తే మంచిగా అవుతుంది ఐస్ క్రీము. ఇలా చేసిన తర్వాత నేను పక్కన పెట్టేసుకున్నాను. అప్రాక్సిమేట్గా ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసుకుంటే అది చల్లారిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ని తీసేసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా బ్లెండ్ అయితే చేసేసుకోవాలి. బ్లెండ్ చేసేసుకోవడం నేను చూపించిన విధంగా చేయండి. అండ్ నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్ అయితే అన్నీ మ్యాక్సిమం ఫుడ్ వీడియోసే చేస్తున్నాను. ఎవరైతే నా ఛానల్ని చూడని వాళ్ళు ఉన్నారో చూసేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే, చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇంకా గివ్ అవే తీసేసుకోండి 500 సబ్స్క్రైబర్స్కి. అండ్ ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా చేసుకున్న తర్వాత మిక్సీలోకి అయితే తీసేసుకొని లంప్స్ లేకుండా కంప్లీట్గా బ్లెండ్ చేసేసుకోవడం అనమాట. ఫైనల్గా ఇలా చేసుకున్న తర్వాత ఆ మిక్స్ని మనము ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఒక 1 or 2 times బ్లెండ్ చేసేస్తే సరిపోతుంది. చేసుకున్న తర్వాత నేను ఒక బౌల్లోకి తీసేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. దీనికి పైన కొంచెం గార్నిష్ కోసం ఏం చేసేసానంటే ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ అయితే యాడ్ చేసేసుకొని కంప్లీట్గా గార్నిష్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే మీరు కంప్లీట్గా అలా ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. అండ్ నా వీడియోలో ఎక్కడైనా వాయిస్ ఓవర్లో కానీ ఇంకెక్కడైనా మిస్టేక్ ఏదైనా ఉంది అని అంటే ప్లీజ్ ఇగ్నోర్. ఎందుకంటే నేనంత ప్రాక్టీస్ పర్సన్ ఏం కాదు, బట్ ఫుడ్ వీడియోస్ మాత్రం నేను చాలా బాగా చూపించాలని అనుకుంటున్నాను. సో అందుకోసం మనం ఇంట్లో చేసుకొని హెల్తీ ఫుడ్ తినాలి, హెల్తీ రెసిపీస్ చేసుకోవాలనేది నా ఇంటెన్షన్. సో అందుకోసం మనం ఇంట్లో ట్రై చేస్తే బాగుంటుంది. బయట అయితే మనం అందులో ఏమేమి యాడ్ చేసేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లో చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు కొంచెం పేషెన్స్ ఉంటే సరిపోతుంది. మనం ఇంట్లో అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పెద్ద ఎక్స్పెన్సివ్తో కూడిన పని అయితే ఏం కాదనేది నా ఒపీనియన్. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. లేదా 5 to 6 hours పెట్టేసుకున్నా సరిపోతుంది.
ఇలా పెట్టేసుకొని మనం క్యాప్ పెట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మనం మళ్ళీ తీసేసుకొని మనం తినేసేయడమే. అసలు ఈ ఐస్ క్రీమ్ అయితే ఎంత బాగుందంటే నాకైతే చాలా నచ్చింది. ఇదైతే చన్నా ఫ్లేవర్తో ఇంకా బాగుంది. మీరు పీనట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మీకు ఈ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు పీనట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ రోస్టెడ్ చనా తీసుకున్నా కాబట్టి దానిపైన ఉన్న పొట్టు కానీ ఏం కానీ తీసేయలేదు. ఎందుకంటే మనకు మెయిన్ విటమిన్ అనేది ప్రోటీన్ అనేది చనాలోనే ఉంటుంది కాబట్టి ఇది ప్రోటీన్ ఫుడ్ అని నాకు తెలుసు. సో అందుకోసం నేను అప్పుడప్పుడు తింటుంటాను. నేను నాకు రెగ్యులర్గా నేను కొన్నైనా తింటుంటాను. సో అందుకోసం నేను ఈ ఐస్ క్రీమ్ కూడా దాంతో ప్రిపేర్ చేశాను. మీకేమైనా ఆప్షనల్గా వేరేది యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ ఇందులో కొంచెం లైట్గా మిల్క్ మేడ్ యాడ్ చేశాను, అది స్కిప్ అయిపోయింది వీడియో. ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ అయితే ఇలా వచ్చేసింది. అసలు ఎంత బాగుందంటే నాకైతే చాలా చాలా నచ్చేసింది. నేను ఏదో వీడియో చేశానని చెప్పట్లేను మీకు. రియల్లీ ఇట్స్ అబ్సల్యూట్లీ వెరీ వెరీ డెలిషియస్ రెసిపీ అన్నమాట. నాకైతే చాలా నచ్చేసింది. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీరు చేస్తారు. అండ్ మీ పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్, చనా ఇవన్నీ చాలా హెల్త్కి మంచిది. బట్ షుగర్ అనేది కొంచెం అవాయిడ్ చేసుకుంటూ బాగుంటుంది కాబట్టి షుగర్ అనేది నేను రెగ్యులర్గా తినమని చెప్పాను. దాని ప్లేస్లో మీరు ఇంకేమైనా యాడ్ చేసేసుకోవచ్చు. మీరు షుగర్ వద్దనుకుంటే లైట్గా మీకు జాగరి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఒకసారి ట్రై చేసి చూపిస్తాను. అది కూడా మనకి ఎప్పుడైనా హెల్త్కి సంబంధించిన వీడియోస్ చేసుకుంటూ నెక్స్ట్ ఆ ఫుడ్ తింటూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. ఇంకెందుకు, ఇప్పటివరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నా సబ్స్క్రైబర్స్కి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.